అందరికీ నమస్కారం. ఈ క్లాస్‌లో మనం మన కంటికి కనపడే ప్రతి ఒక్క దాన్ని అరబిక్‌లో ఎలా పిలవాలన్నది స్పష్టంగా తెలుసుకోబోతున్నాము. అయితే భారతదేశంలో ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ నిస్సహాయ స్థితిలో కుటుంబాన్ని పోషించుకునేందుకోసం పక్క దేశాలకు ప్రయాణం కట్టిన వలసదారులు ఎవ్వరైనా సరే భాష రాక ఇబ్బంది పడకూడదు అన్న ఒక్క ఉద్దేశంతో మాత్రమే నేను మీకు అరబిక్ తెలియజేస్తున్నాను. క్లాస్ మొదలు పెడదాం ఇక. కార్బా. కార్బా అంటే కరెంట్. కార్బా అంటే కరెంట్. తోఫా అంటే గోడ. హైత్ అన్న కూడా గోడే. తోఫా అన్న హైత్ అన్న సేమ్ మీనింగ్, గోడ అని. సోత్ అంటే శబ్దం. సోత్ అంటే శబ్దం. రీహా అంటే వాసన. రీహా అంటే వాసన. శరీర్ అంటే మంచం, బెడ్. శరీర్ అంటే మంచం. ముహద్దా అంటే దిండు. ముహద్దా అంటే దిండు. కంబల్ అంటే దుప్పటి. కంబల్ అంటే దుప్పటి. ముఖయ్యఫ్. ముఖయ్యఫ్ అంటే ఏసీ. మర్వాహ్. మర్వాహ్ అంటే మర్వాహ్ అంటే ఫ్యాన్. మర్వాహ్ అంటే ఫ్యాన్. చూడండి, ఇవన్నీ మీరు నోట్ చేసుకుని ప్రాక్టీస్ చేస్తే బెటర్. ఖాళీగా ఉన్నప్పుడు వీడియో చూస్తూ చెప్పేవి బుక్లో రాసుకోండి, ప్రాక్టీస్ చేయండి. వేగంగా వచ్చేందుకు ఆస్కారంగా ఉంటుంది. సరేనా? భాష వేగంగా మాట్లాడేదానికి వీలుగా ఉంటుంది. ఖాళీగా ఉన్నప్పుడు బుక్లో రాసుకొని ప్రాక్టీస్ చేయండి. మరువా అంటే ఫ్యాన్. దిజాజ్ అంటే కోడి, చికెన్. లహం అంటే మటన్. లహం అంటే మటన్. సమక్ అంటే చేప, ఫిష్. మకాన్ అంటే ప్లేస్, స్థలం. గస్సాలా అంటే వాషింగ్ మిషన్. గస్సాలా అంటే వాషింగ్ మిషన్. మస్ఫహా అంటే లాండ్రీ, సాకలి. మస్ఫహా అంటే లాండ్రీ. మలాబిస్ అంటే బట్టలు, దుస్తులు. నాల్ అంటే చెప్పులు. నాల్ అంటే చెప్పులు. జూతి అంటే షూస్, బూట్లు. జూతి అంటే షూస్, బూట్లు. అర్ద్ అంటే భూమి. అర్ద్ అంటే భూమి. త్రాప్ అంటే మట్టి. త్రాప్ అంటే మట్టి. రమ్మల్ అంటే ఇసుక. రమ్మల్ అంటే ఇసుక. హవా అంటే గాలి. హవా అంటే గాలి. నార్ అంటే నిప్పు. నార్ అంటే నిప్పు. సమ. సమ అంటే ఆకాశం. గుర్ఫా. గుర్ఫా అంటే రూమ్. బేత్. బేత్ అంటే ఇల్లు. హదీద్. హదీద్ అంటే ఐరన్, ఇనుము. బ్లాస్టిక్ అంటే ప్లాస్టిక్. ప్లాస్టిక్ ని బ్లాస్టిక్ అంటారు, అంతే. సరేనా? కుర్సీ. కుర్సీ అంటే చైర్. బాప్. బాప్ అంటే తలుపు. దిరీష. దిరీష అంటే కిటికీ. సితారా. సితారా అంటే కిటికీ గుడ్డలు, ఓపెన్ చేస్తాం కదా అవి. సితారా అంటే కిటికీ గుడ్డలు. మురా. మురా అంటే అద్దం, మిర్రర్. సరేనా? మురా అంటే అద్దం. తావ్లా. తావ్లా అంటే టేబుల్. బుర్దాయా. బుర్దాయా అంటే కర్టెన్ గుడ్డలు, తలుపులకి కిటికీలకి వేసుంటారు కదా అవి, కర్టెన్ గుడ్డలు. సరేనా? సా. సా అంటే క్లాక్, గడియారం. సైఫ్. సైఫ్ అంటే సీలింగ్. ఇంట్లో ఉంటది కదా, రూమ్లో పైన కట్టుంటారు, సీలింగ్ అది. సరేనా? సైఫ్ అంటే సీలింగ్. ముఫ్తా. ముఫ్తా అంటే తాళం చెవి. దరజ్ అంటే మెట్లు, స్టెప్స్. సరేనా? సల్లం. సల్లం అంటే నిచ్చెన. సల్లం అంటే నిచ్చెన. గఫ్ఫల్. గఫ్ఫల్ అంటే లాక్ చేయడం. గఫల్ అంటే లాక్ చేయడం. దుర్జ్. దుర్జ్ అంటే డ్రావర్. డ్రావర్, కబోర్డ్. సరేనా? తల్లాజా. తల్లాజా అంటే ఫ్రిడ్జ్. బర్రాదా అంటే బయట ఉండే ఫ్రిడ్జ్, గవర్నమెంట్ వాళ్ళు పెట్టిస్తారు కదా అది. ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ ని తల్లాజా. ఇంట్లో ఉండే ఫ్రిడ్జ్ ని తల్లాజా. బయట ఉండే ఫ్రిడ్జ్ ని బర్రాదా. సరేనా? నద్దారా అంటే నద్దారా అంటే కంటద్దాలు. ముషిత్. ముషిత్ అంటే దువ్వెన. ఖైషా. ఖైషా అంటే గోతం. కమ్మాం అంటే మాస్క్. సతల్ అంటే బకెట్. కుబ్బీర్ అన్నా సరే, జస్సర్ అన్నా సరే మీనింగ్ వచ్చేసి బ్రిడ్జ్. బ్రిడ్జ్. సరేనా? బ్రిడ్జ్ ని వచ్చేసి కుబ్బీర్ అంటారు, లేదా జస్సర్ అనైనా అంటారు. సరేనా? దవార్ అంటే సర్కిల్, రౌండ్ అబౌట్. దవార్ ని సర్కిల్, సర్కిల్ ని దవార్ అని అంటారు. సరేనా? ఇషారా. ఇషారా అంటే సిగ్నల్. సీదా అంటే స్ట్రైట్ అని. ఇమేన్ అంటే కుడివైపు. ఇసారా అంటే ఎడం వైపు. వరా అంటే వెనక. సరేనా? ఎర్జా. ఎర్జా అంటే రివర్స్ రావడం, వెనక్కి రావడం.
సికానా అంటే గ్లాస్. గెఫ్సా అంటే స్పూన్. సకీన్ అంటే చాకు లేదా కత్తి. మొగస్ అంటే కత్తెర. సరేనా? అమలియా అంటే ఆపరేషన్. కల్బ్ అంటే కుక్క. కల్బ్ అని తిట్టుకుంటూ ఉంటారు కదా వీళ్ళు, అలా. హమార్ అంటే గాడిద. హైవాన్ అంటే జంతువు. సహన్ అంటే ప్లేట్. మొయిన్ అంటే బోకులు. రాడియో అంటే రేడియో. టెలిఫోన్ అంటే మొబైల్. కితాబ్ అంటే బుక్. కలం అంటే పెన్. మహమ్మా అంటే చీపురు. సాబూన్ అంటే సబ్బు, డిటర్జెంట్. శుభ్రం చేసేది ఏదైనా సరే సాబూన్ అనే అంటారు వీళ్ళు ఎక్కువ శాతం. సరేనా? సయారా అంటే కార్. ఇజ్బాలా చెత్త, డస్ట్బిన్. సరేనా? జాంతా అన్నా సరే, శాంత అన్నా సరే మీనింగ్ వచ్చేసి బ్యాగ్. సరేనా? వజ్బా అంటే భోజనం. గోర్ఫా అంటే రూమ్. గుర్ఫతి అల్నోమ్ అంటే బెడ్రూమ్. గుర్ఫతి అల్నోమ్ అంటే బెడ్రూమ్. సరేనా? హమ్మామ్ అంటే వాష్రూమ్. దివానియా అంటే రెస్ట్ రూమ్. ఇందులోనే ఎక్కడ లేని మీటింగ్లు అన్నీ జరుగుతాయి. దివానియా అంటే రెస్ట్ రూమ్. అసాయ అంటే కట్టి. హెబెల్ అంటే తాడు. సరేనా? పైపును, ప్లాస్టిక్ పైపునైనా సరే, ఇంటి సందు ఉంటుంది కదా, ఇంటి సందునైనా ప్లాస్టిక్ పైపునైనా సరే హౌస్ అంటారు. హౌస్ అని పిలుస్తారు. సరేనా? హలావ్ అంటే స్వీట్. దమ్ అంటే బ్లడ్, రక్తం. అరుక్ అంటే చెమట. బోలా అంటే పాస్. సరేనా? జక్ అంటే టాయిలెట్. సరేనా? మీరు గమనించే ఉంటారు, వాళ్ళు ఎప్పుడైనా తిట్టుకునేటప్పుడు యజక్ అని తిట్టుకుంటుంటారు. అంటే పెంటరోడా అని, అలా అనమాట. హుద్రా అంటే కూరగాయలు. ఫవాకా అంటే పండ్లు. జిస్మ్ అంటే శరీరం, బాడీ. మొదల్లా అంటే కార్లు పార్కింగ్ చేసుకునే చోటు, ఇంటి బయట ఇనప పందిరి ఉంటుంది కదా, దాన్నే మొదల్లా అని అంటారు. సరేనా? మందక అంటే ఊరు. ఇషారా అంటే వీధి. బతారియా అంటే బ్యాటరీ. లంబా అంటే లైట్, బల్బ్. సరేనా? బిర్వాజ్ అంటే ప్రేమ్. ఏదైనా ఫొటోస్ కానీ ఏదైనా ఒక సింబల్ లో ఉంటుంది కదా, దాన్ని ప్రేమ్, దాన్ని వచ్చేసి బిర్వాజ్ అంటారు. టెలివిజన్ టీవీ. కర్తూన్ అట్టపెట్టు. అల్వాన్ పెయింట్, రంగు. సాలా అంటే హాల్. బాల్కొన్ అంటే బాల్కనీని బాల్కొన్ అంటారు. సరేనా? హమ్మామల్ సబ్బా అంటే స్విమ్మింగ్ పూల్. మతార్ అంటే ఎయిర్పోర్ట్. హదీకా అంటే పార్క్. సిర్దాప్ అంటే బేస్మెంట్, అండర్ గ్రౌండ్. ముస్తావుసఫ్ అంటే క్లినిక్. ముస్తష్ఫా అంటే హాస్పిటల్. సైదిలియా మెడికల్ షాప్, ఫార్మసీ. మక్తబ్ ఆఫీస్. కనీసా చర్చ్. మహల్ సిరాఫా మనీ ఎక్స్చేంజ్ ఆఫీస్ ఉంటుంది కదా, దాన్ని మహల్ సిరాఫా అంటారు. వర్ది పూలు, ఫ్లవర్స్. వర్ది అంటే పూలు. హదియా అంటే గిఫ్ట్. మిస్తామిల్ అంటే సెకండ్ హ్యాండ్ వస్తువుల్ని మిస్తామిల్ అంటారు. క్యాషియర్ అకౌంటెంట్. స్మాక్ చేపల వ్యాపారి. సమ్మక్ అంటే చేపలు. స్మాక్ అంటే చేపల వ్యాపారి. ఖబ్బూస్ అంటే క్యాప్. తల పెట్టుకునేది. ఖబూస్ అంటే తినేవి. ఆ రెండు పేర్లు కొంచెం ఒకటేగా ఉంటాయి. ఖబూస్ అంటే తినే రొట్టెలు. ఖబ్బూస్ అంటే క్యాప్, తల పెట్టుకునే క్యాప్. సరేనా? కమీస్ అంటే చొక్కా. బేస్తవారాన్ని కూడా కమీస్ అని అంటారు.
కమీస్. కమీస్ అంటే చొక్కా. బంతలూస్ ప్యాంట్. బంతలూస్ అంటే ప్యాంట్. హవా, హవా అంటే గాలి. గవ్వి, గవ్వి అంటే స్ట్రాంగ్. సరేనా. గసాల వాషింగ్ మిషన్. ఆలం, ఆలం అంటే జెండా. ఆలం హిందీ, ఇండియా యొక్క జెండా. ఆలం కువైట్, కువైట్ యొక్క జెండా. ఆలం సౌదీ, సౌదీ యొక్క జెండా. అలాగనమాట. ఆలం అంటే జెండా. అత్ఫాల్ అంటే పిల్లలు. అయాలి అంటే కన్నబిడ్డలు. అత్ఫాల్ అంటే పిల్లలు, చిల్డ్రన్స్. అయాలి అంటే కన్నబిడ్డలు. సరేనా. అల్హూద్, అల్హూద్ అంటే నిప్పు పెట్టుకుని చలి కాంచుకునేది ఉంటుంది కదా, 4 పచ్చాలుగా ఉండే ఒక ఐరన్ డబ్బా. 4 పచ్చాలుగా ఉండే ఒక ఐరన్ డబ్బా, దాంట్లో నిప్పు పెట్టుకుని చలి కాంచుకుంటుంటారు. సరేనా. దాన్ని అల్హూద్ అంటారు. హూద్, అల్హూద్. సరేనా. బహర్, బహర్ అంటే సముద్రం. బహర్ అంటే సముద్రం. అల్ సహరా, అల్ సహరా అంటే ఎడారి. అల్ సహరా అంటే ఎడారి. మహల్ హల్లాక్, మహల్ హల్లాక్ అంటే కటింగ్ షాప్. అర్బానా, అర్బానా అంటే ట్రాలీ. సరేనా. సిబిల్, సిబిల్ అంటే మట్టి లేదా ఇసుక ఎత్తి పోస్తారు కదా, అది, దాన్ని సిబిల్ అంటారు. సరేనా. అసలి, అసలి, అసలి అంటే ఒరిజినల్ అని. అసలి అంటే ఒరిజినల్ కాదు అని. అసలి అంటే ఒరిజినల్. దహబ్ అంటే బంగారం. హాద దహబ్ అసలి అంటే ఈ బంగారం ఒరిజినల్ అని. సరేనా. హాద అసలి, అది ఒరిజినల్ అని అలా చెప్తాం కదా. అసలి అంటే ఒరిజినల్. దహబ్ అంటే బంగారం. హతబ్ అన్నా సరే, ఖషబ్ అన్నా సరే చెక్క అనే అర్థం వస్తుంది. కొన్ని సందర్భాల్లో మాత్రం మొక్కలు ఉంటాయి కదా, చిన్న చిన్న మొక్కలు, వాటిని కూడా హతబ్ లేదా ఖషబ్ అనే అంటారు. మొక్కలు అవి కూడా చలిగాంచుకునే మొక్కలే. చెట్టు వేరు మొక్క ఉంటుంది కదా, దాన్ని కూడా ఖషబ్ లేదా హతబ్ అనే అంటారు. బ్లాష్, బ్లాష్ అంటే ఫ్రీ. గాలి అంటే ఎక్కువ ధర, కాస్ట్లీ. సరేనా. రకీష్ అంటే చీప్, తక్కువ ధర. దునియా, దునియా అంటే ప్రపంచం. షబక్ అంటే నెట్వర్క్. సామిత్ అంటే సైలెంట్. టెలిఫోనీ సామిత్, నా ఫోన్ సైలెంట్ లో ఉంది అని చెప్పడం అనమాట. వక్త్ అంటే సమయం. కబీర్ అంటే పెద్ద, సగీర్ అంటే చిన్న. ముదీర్ అంటే బాస్, పెద్ద మనిషి. జహ్మా ట్రాఫిక్. కానూన్ అంటే రూల్. హుకుమా అంటే గవర్నమెంట్. బలిదియా అంటే మున్సిపాలిటీ. తహక్కుక్ అన్నా సరే, దౌరియా అన్నా సరే మీనింగ్ వచ్చేసి చెక్కింగ్. పోలీసులు చెక్కింగ్ చేస్తుంటారు కదా, దాన్ని దౌరియా అని అంటారు. తహక్కుక్ అని కూడా అంటారు. సరేనా. సతల్ బకెట్. సిజన్ జైల్. ముత్రగ్, ముత్రగ్ సుత్తి. రగ్స్ ఎగరడం. రగ్స్ అంటే ఎగరడం. యంగిజ్, యంగిజ్ అంటే పైకి కిందికి ఎగరడం, జంపింగ్ చేయడం. యంగిజ్. రగ్స్ అంటే ఎగరడం. యంగిజ్ అంటే పైకి కిందికి జంపింగ్ చేయడం. రిజాల్ మగవారు. హుర్మా ఆడవారు. హుర్మా అంటే ఆడవారు. గిజర్ అంటే వాటర్ హీటర్, వాటర్ హీటర్. కవాయ్, కవాయ్ అంటే ఇస్త్రీ, ఐరన్ చేయడం. మస్ఫహా లాండ్రీ. అల్ షిజర్, అల్ షిజర్ అంటే చెట్లు. ఔరక్, ఔరక్ అంటే ఆకులు. మకీనా, మకీనా అంటే మిషన్. మకీనా అంటే మిషన్. సరేనా. మకీనా అంటే మిషన్. మతార్ వర్షం. ఖయాత్ టైలర్. షరీకా కంపెనీ. మస్నా ఫ్యాక్టరీ. షుర్తా పోలీస్. మక్ఫర్ పోలీస్ స్టేషన్. జామా కాలేజ్. ఐష్ అంటే బియ్యం లేదా అన్నం. ఐష్ అంటే బియ్యం లేదా అన్నం. మరక్ కూర. ఖరూఫ్ పొట్టేలు. మేజా మేక. లహం మటన్. జమల్ అంటే ఒంటె. మబ్నా అంటే బిల్డింగ్. షక్కా అంటే అపార్ట్మెంట్. మబ్నా అంటే బిల్డింగ్, షక్కా అంటే అపార్ట్మెంట్. సరేనా. సాలా రియాదా లేదా సాలా హదీద్ అంటే జిమ్ అనే అర్థం. సరేనా. సాలా హదీద్ అన్న, సాలా రియాదా అన్న మీనింగ్ వచ్చేసి జిమ్ అని. లౌజిమ్ లాయిల్, లౌజిమ్ లాయిల్ అంటే హార్డ్వేర్ స్టోర్, ఇనుప వస్తువులు అన్ని దొరుకుతాయి, దాన్ని వచ్చేసి లౌజిమ్ లాయిల్ అంటారు. మద్రసా స్కూల్. నాది అంటే క్లబ్, క్లబ్ టైప్ లో ఉంటది అనమాట, ట్యూషన్ లాంటిది. దాంట్లో అన్ని రకాలు ఉంటాయి, చదువు, ఆటలకు సంబంధించి ప్రతి ఒక్కటి. మహల్ బాన్జీన్ అంటే గ్యాస్ స్టేషన్, పెట్రోల్ పట్టుకుంటాం కదా అది. ఫరాల్ గ్యాస్, ఫరాల్ గ్యాస్ అంటే గ్యాస్ బ్రాంచ్, సిలిండర్లు ఇచ్చే చోటు. మఖ్జాన్ అంటే స్టోర్ రూమ్, మఖ్జాన్ అంటే స్టోర్ రూమ్. సరేనా.
మఖ్జాన్ అంటే స్టోర్ రూమ్. మక్బజ్ అంటే బేకరీ, సరేనా. జజార్ అంటే కసాయి వాడు, జంతువుల కోసం అమ్ముతూ ఉంటాడు కదా, పొట్టేలు మేకపోతుల్ని అలా, వాటిని జజార్ అంటారు, కసాయి షాప్. మతాం అంటే హోటల్. మక్తబ్ సందూక్ అంటే పోస్ట్ ఆఫీస్. మహత్తత్ అల్ బస్ అంటే బస్ స్టేషన్. మహల్ కితాబ్ అంటే బుక్ స్టోర్. సరేనా. వాజ్ అంటే ముఖం. షబక్ అన్న హుదూద్ అన్న మీనింగ్ వచ్చేసి బోర్డర్, సరిహద్దు, సరేనా. షబక్ అన్న హుదూద్ అన్న మీనింగ్ వచ్చేసి బోర్డర్, సరిహద్దు అనేది మీనింగ్ వస్తుంది. దల్లా అంటే గవ్వ చేసుకునేది. బోరి అంటే చాయ్ చేసుకునేది. ఫోక్ అంటే పైన. తహద్ అంటే క్రింద. యర్జ అంటే వెనక్కి వెళ్ళడం. యత్లా అంటే బయటకు రావడం. ఎందులో నుంచి అయినా సరే బయటికి రావడాన్ని యత్లా అంటారు. యర్జ అంటే వెనక్కి రావడం, యత్లా అంటే బయటకు రావడం లో నుంచి, సరేనా. షూఫ్ అంటే చూడడం. సక్కర్ అంటే క్లోజ్ చేయడం. ఇఫ్తా అంటే ఓపెన్ చేయడం, సరేనా. మఫ్తూ అంటే ఆల్రెడీ ఓపెన్ లోనే ఉంది అని చెప్పడం, మఫ్తూ, సరేనా. అల్ ముసాయిద్ అంటే హెల్పర్. నద్దఫా అంటే క్లీనర్. సాయిక్ అంటే డ్రైవర్. కుల్లు అంటే మొత్తం అని, అన్ని, ఆల్, కుల్లు. మజ్నూన్ అంటే పిచ్చోడు. సిల్సిలా అంటే చైన్ వచ్చేసి సిల్సిలా అంటారు. మత్బక్ అంటే కిచెన్. బర్రా బయట. జంబ్ అంటే పక్కన. గరీబ్ అంటే దగ్గరలో, సరేనా. బిల్ అంటే లో లేదా లోపల అనే అర్థాలు వస్తాయి. ముర్క అంటే మోచేయి మోపుకొని కూర్చునేది ఉంటుంది కదా, దివానియాలో అలా ఉంటుంది. అది మోచేయి మోపుకొని కూర్చుంటారు, దాన్ని ముర్క అంటారు, సరేనా. దుండు టైప్ లోనే ఉంటుంది. షహన్ అంటే ఛార్జింగ్. అబ్బి అంటే నింపడం. దర్బ్ అన్నా సరే, తగ్గి అన్నా సరే కొట్టడం అనే మీనింగ్ వస్తుంది. దర్బ్ అంటే, తగ్గి అంటే, రెండిటికి అర్థం వచ్చేసి కొట్టడం, సరేనా. హబ్ అంటే ఇష్టపడటం లేదా ప్రేమించడం. వాహద్ హబ్బా అంటే ఒక పీస్ తీసుకురండి అంటే జీబ్ వాహిద్ హబ్బా, ఒక పీస్ తీసుకుంటారా అని అర్థం. వాహిద్ హబ్బా అంటే ఒక పీస్ అని. హెబ్బు అంటే ముద్దు. సాయం అంటే ఒక పొద్దు ఉండటం, పస్తులు ఉండటం, సాయం. నోమ్ అంటే నిద్రపోవటం. గోమ్ అంటే లేవడం, సరేనా. వగ్గఫ్ అంటే స్టాప్ చేయడం, నిలపడం. ఎగేద్ అంటే కూర్చోవడం. ఎంషి అంటే నడవడం. ఇర్కబ్ అంటే ఎక్కడం. నజిల్ అంటే దిగడం. ఇర్కద్ అంటే పరిగెత్తడం. బద్దల్ అంటే మార్చడం. ఎంషిక్ అంటే పట్టుకోవడం. హెద్ది అంటే వదిలేయడం. హిలాబ్ అంటే ఆటలాడటం. యత్ఖల్ అంటే ఎంటర్ అవ్వడం, సరేనా. ఇథాక్ అంటే నవ్వడం. ఎప్చి అంటే ఏడవడం. కలాం అంటే మాట్లాడటం. గుల్ అంటే చెప్పడం. దర్బ్ అన్న తగ్గి అన్న మీనింగ్ వచ్చేసి కొట్టడం, సరేనా. షోయి అంటే కొంచెం. వాజిద్ అన్న జ్యాదా అన్న మీనింగ్ వచ్చేసి ఎక్కువ అని, సరేనా. ఫాది అంటే ఖాళీ అని. మత్రూస్ అంటే నిండుగా అని, సరేనా. గెత్తి అన్నా సరే, గెత్తి అంటే మీనింగ్ వచ్చేసి విసిరేయడం లేదా పారేయడం. సాహ్ అంటే కరెక్ట్ అని, సరేనా. మూసా అంటే కరెక్ట్ కాదని, సరేనా. గలత్ అంటే తప్పని. ఇస్హాబ్ అంటే మీనింగ్ వచ్చేసి కొన్ని సందర్భాల్లో లాగడం, కొన్ని సందర్భాల్లో లెక్కించడం, సరేనా. ఇస్హాబ్ అంటే మీనింగ్ వచ్చేసి లాగడం లేదా లెక్కించడం. కామ్ అంటే గుడ్డ, సరేనా. ఖమ్మాం అంటే మాస్క్. సిదాదా అంటే ప్లగ్. సిదాదా అంటే ప్లగ్, సరేనా. షహన్ అంటే ఛార్జింగ్, సరేనా. ఇక్కడికి క్లాస్ ముగిసిందండి. కొత్తల్లో భాష రాక నేను ఎలాగైతే ఇబ్బంది పడ్డానో అలా మీరెవ్వరూ ఇబ్బంది పడకూడదు అని నేను కోరుకుంటున్నాను. జై హింద్.